హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెంగి డిస్కషన్. తమ్ముళ్ళు చూశారు కదా, రెండు పిల్లల ప్రేమ రెండు కొంపల గొడవకు కారణమైంది. ఇది చూడడానికి ఎంత ఫన్నీగా ఉంది, కానీ దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. విషయం ఏంటంటే, బెంగళూరులోన పక్కపక్కన ఇంటిలో ఉంటున్న వాళ్ళ పిల్లల కోసం గొడవ పడ్డారు. విషయానికి వస్తే, బెంగళూరులో ఒక విధంగా నివసిస్తున్న పక్కపక్క ఇళ్ళల్లో ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంది, మరొక ఇంట్లో మగపిల్ల ఉందంట. ఆడపిల్ల ఏమో 4 పిల్లల్ని కనిందని విషయం. పోతే ఇది డిస్కషన్ ఏంటంటే, 2 ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఆ మగపిల్ల ఎప్పుడు ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తూ ఉండేదంట. అందుకనేమో ఆ 4 పిల్లలకి పుట్టడానికి కారణం ఈ మగపిల్ల అని వాళ్ళ ఇంటి మీద గొడవ దిగినారంట. ఇది ఎంత సిల్లీగా అనిపిస్తుంది కదా, కానీ పిల్లలు పెంచేవాళ్ళకి వెళ్తుంది ఆ బాధ ఏందో. ఒక పిల్లని పెంచడమే చాలా కష్టం, అలాంటి 4 పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్కి మా ఇంట్లోనే ఒక పిల్లి ఉంది. అది రోజు పెరుగు ప్యాకెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను రోజు పెరుగు ప్యాకెట్ తీసుకుని వస్తాను. ఎగిరెగిరి మీద పడుతుంటుంది, ఎప్పుడు వేస్తారో అని. మేమే పెరుగు ప్యాకెట్ రోజు వాడము, కానీ దానికి రోజు పెరుగు ప్యాకెట్ వేస్తాం. పిల్లి ఎంత పెంచడంలో బాగా ఉందో నాకు అర్థమైంది. అందుకే నేను 4 పిల్లలు చేసరికి అతనికి మంటలు వేసినట్లుంది పాపం. అందుకే ఆ పిల్లి ఈయడానికి కారణం మీ ఒక పిల్లి అని వాళ్ళ ముందు గొడవకి వెళ్ళారంట. తర్వాత పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పెద్ద గొడవ అయిందంట. పోలీసులు ఏమో చెరొక పిల్లల్ని తీసుకోమని చెప్పి కేసుని సాల్వ్ చేశారంట. దీనిపై వచ్చిన కామెంట్ మాత్రం నాకు చాలా సిల్లీగా అనిపించాయి. ఒకరేమో ఆ పిల్లే దీని పిల్లల కారణం అని, ఏంటి నమ్మకము, DNA టెస్ట్ చేయించాలని ఒకరంటే, ఈ 2 పిల్లలకి పెళ్లి చేసి సరైన పెడితే మంచి రైతులు వచ్చాయని ఇంకొకరు అన్నారు. ఇంకొకరేమో రకరకాల ఫన్నీ కామెంట్లతో ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అయిపోయింది.